నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. సో మీరు యంగ్‌గా, హెల్తీగా ఉండేవాళ్ళు ఆర్ సింపుల్‌గా చెప్పాలంటే డే టు డే పని మీరు చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఆర్ రొటీన్‌గా చేసే పనులు చేయడం కొంచెం చేసినా సరే ఎక్కువగా అలసటగా అనిపిస్తుందా? ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందా? సో ఇవన్నీ అనిపిస్తున్నా మీరు మేబీ బిజీ లైఫ్స్‌లో పడి ఏమనుకోవచ్చు, కొంతమంది జస్ట్ ఇగ్నోర్ చేస్తున్నారా? అలా నెట్టుకొచ్చేయడానికి ట్రై చేస్తున్నారా? లేదు అంటే కొన్నిసార్లు ఇది మీరు ఎవరితో అయినా చెప్పినా సరే, ఇలా అలసటగా ఉంది అని చెప్పినా సరే, వాళ్ళు మేబీ డిప్రెషన్ అయి ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు. అలా అనుకుంటున్నారా? ఆర్ మోస్ట్ కామన్‌గా మనం అందరం అనుకునేది ఏంటంటే, మేబీ వయసు పైబడుతుంది, ఏజ్ పెరుగుతుంది. ఈవెన్ 35, 40 ఇయర్స్ వాళ్ళు కూడా అనుకుంటారు. ఏజ్ పెరుగుతుంది కాబట్టి మేబీ ఇది కామన్ ఏమో, ఇలా అలసట అనిపించడం రెగ్యులర్‌గా కొంచెం అంటే ఇదివరకు నార్మల్‌గా చేసే పని కూడా ఇప్పుడు మనకి టైర్సమ్‌గా అనిపిస్తడం కామన్ ఏమో అనుకుంటున్నారా? ఇలా ఏమనుకుంటున్నా దీన్ని ఒక మెడికల్ టర్మ్ కూడా అనొచ్చు. దీన్ని ఫెటీగ్ అంటారు. ఫెటీగ్ అనేది వెరీ వేగ్ అండ్ కామన్ సింప్టమ్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్స్ చేసేదే. దాన్ని ఎప్పుడు ట్రబుల్సమ్, అది ఎలాంటి టైంలో మనకి ఇబ్బంది కలిగిస్తుంది అని దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఫెటీగ్ అనేది జనరల్ టర్మ్‌ని క్యాన్సర్‌కి కూడా, అంటే ఈ ఫెటీగ్ వల్ల కొన్నిసార్లు క్యాన్సర్ కూడా డిటెక్ట్ అవుతుంది అంటే మీరు నమ్ముతారా? సో చాలామంది ఫెటీగ్‌ని నెగ్లెక్ట్ చేస్తూ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్‌తో ప్రెజెంట్ అవుతూ కూడా ఉంటారు. దీనికోసం ఎలా గుర్తుపట్టాలి? అంటే నార్మల్‌గా అలసిపోవడానికి, క్యాన్సర్ సంబంధించిన ఫెటీగ్ వల్ల అలసిపోవడానికి డిఫరెన్స్ ఏముంటుంది అంటే, క్యాన్సర్ సంబంధించిన ఫెటీగ్‌కి మామూలుగా అలసటకి డిఫరెన్స్ ఏంటి అంటే, మామూలుగా ఇప్పుడు మీరు పడుకున్నారు, అలసిపోయి పడుకున్నారు. రెస్ట్ తీసుకున్నాక లేచిన తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది. నిద్రపోయి లేచాము, బాడీ రిజర్వినేట్ అవుతుంది. మళ్ళీ మీకు ఈక్వల్ ఎనర్జీ రిటర్న్ వస్తుంది ఆర్ బెటర్, ముందు కంటే బెటర్‌గా ఫీల్ అవుతారు. బట్ క్యాన్సర్ ఫెటీగ్‌లో మాత్రం ముందు కంటే బెటర్‌గా ఫీల్ అవ్వరు. రెస్ట్ తీసుకున్నారు, నిద్రపోతున్నారు, అయినా సరే ఫెటీగ్ అలాగే ఉంటుంది. ఇది చాలా డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి, ఈవెన్ మీరు కొన్నిసార్లు బెడ్ మించి లేవడానికి, మీ వాటర్ బాటిల్ మీరు తీసుకొని తాగడానికి, దానికి కూడా నీరసంగా అనిపించేంత వీక్‌నెస్ అనిపిస్తుంది. ఇది ఎందుకు కాజ్ అవుతుంది అని కనుక్కోవడానికి సింపుల్. ఒకటేమో ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్స్ అయి ఉండొచ్చు. అంటే మీకు ఒక బ్లడ్ క్యాన్సర్ కానీ, కొంతమంది పేషెంట్స్ ఉంటారు 1 ఇయర్ నుంచి ఇలా సిమిలర్ హిస్టరీ ఫెటీగ్ ఉంటుంది. ఈ మిగతా కంప్లైంట్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు, ఓన్లీ ఫెటీగ్ గురించే. బాగా అలసిపోయినట్టు ఉంటుంది. 1 ఇయర్ తర్వాత బ్లడ్ క్యాన్సర్‌తో కానీ, కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్‌తో కానీ, బ్రెస్ట్ క్యాన్సర్‌తో కానీ డయాగ్నోస్ అవ్వబడుతున్నాయి. కొన్నిసార్లు స్టమక్ క్యాన్సర్ స్టేజ్ 4. అంటే ఏమవుతుందంటే, మీకు కొన్ని క్యాన్సర్స్, ఇప్పుడు పెద్ద పేగు క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, మైల్డ్‌గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అవుతుందని మీకు కంటికి కనిపించదు, కానీ రక్తనాళాలు పోతూ ఉంటాయి. దానివల్ల మీకు హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, అంటే ఎనీమియా వస్తుంది. ఈ ఎనీమియా వల్ల కూడా ఫెటీగ్ వస్తుంది. సో దీన్ని ఓవరాల్‌గా ఫైనల్‌గా కాజ్ ఏంటి అక్కడ? కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆర్ ఇలాగే స్టమక్ క్యాన్సర్ కూడా. ఈ స్టమక్ క్యాన్సర్ కూడా మీకు తెలియకుండా మోషన్‌లో మేబీ నల్లగా అవుతూ ఉండొచ్చు. మీరు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయి ఉండొచ్చు. సో ఫైనల్లీ చూసినప్పుడు మెల్లగా ఇదంతా వెళ్ళి క్యాన్సర్‌కి లీడ్ అవుతున్నట్టు కూడా అవ్వచ్చు. సో ఫెటీగ్ అనేది ఎక్కువ రోజులు, అంటే పర్సిస్టెంట్‌గా 3 వారాల కంటే ఎక్కువగా ఉండి మీకు అబ్నార్మల్‌గా అనిపిస్తుంటే మినిమమ్ బ్లడ్ టెస్టింగ్, మినిమమ్ డాక్టర్‌తో చెకప్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఆర్ కొన్నిసార్లు క్యాన్సర్ ఉండడం వల్లే, అంటే మీకు ఎనీమియా ఉండదు, ఏముండదు, కానీ బాడీలో క్యాన్సర్ ఉండడం వల్ల కూడా ఈ ఫెటీగ్ అనేది వస్తుంది. ఎలా అంటే, మరి క్యాన్సర్ కణాలు బాగా యాక్టివ్‌గా డివైడ్ అవుతాయి, కొత్త పిల్లల్ని పెడుతూనే ఉంటాయి. సో పెట్టాలి అంటే బాడీలో ఎనర్జీ తీసుకోవాలి కదా. సో మన ఎనర్జీ అంతా అవి తీసేసుకొని మనకి ఎనర్జీ లేకుండా చేయడం అనేది ఒక కాజ్ కింద చెప్పుకోవచ్చు. ఆర్ కొన్నిసార్లు క్యాన్సర్ కణాలు ఏంటంటే సైటోకైన్స్ అనే ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది బాడీలోకి, సైటోకైన్స్ అనేవి. అలాంటి రిలీజ్ అయినప్పుడు కూడా ఫెటీగ్ అనేది పాసిబుల్ ఉంటుంది. సో దీనికి ఆర్ ఇంకొక రీజన్ ఏంటి అంటే, ట్రీట్మెంట్ వల్ల ఎఫెక్ట్. మీరు ఇమ్యూనోథెరపీ తీసుకుంటున్నారు, కీమోథెరపీ తీసుకుంటున్నారు, ఆర్ సర్జరీ చేసుకుంటున్నారు. ఈ 3 ఆటల వల్ల కూడా మీకు ఫెటీగ్ రావచ్చు. ఈ ఫెటీగ్ జనరల్‌గా సర్జరీ చేసుకున్న తర్వాత ఫెటీగ్ ఏంటంటే, సర్జరీ అయిన వెంటనే ఇమీడియట్‌గా వస్తుంది. విత్ రికవరీ మీ బాడీ హీల్ అయ్యే కొద్దీ 1-2 డేస్‌లో, 3-4 డేస్‌లో ఇంప్రూవ్ అయిపోతారు. అదే కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఎట్లా అంటే, కీమోథెరపీ తీసుకున్న 2-3 డేస్‌కి స్టార్ట్ అవుతుంది, ఆర్ 1-2 డేస్‌కి కూడా స్టార్ట్ అవుద్ది కొంతమందికి. అండ్ మెల్లగా 1 వీక్ అయింది, 1 ½ వీక్ అయింది, ఇంప్రూవ్ అవుతారనమాట.
కానీ రేడియోథెరపీతో ఫెటీగ్ ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా పెద్ద ఉండదు, మెల్లిగా రేడియోథెరపీ తీసుకుంటూ ఉంటుంటే లాస్ట్కి మీరు రేడియోథెరపీ ఎండింగ్ నెల చివరిలోకి వస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ ఫెటీగ్ రావడం అనేది కూడా జరిగింది. ఇది మెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్క ట్రీట్మెంట్ వల్ల వచ్చే ఫెటీగ్ వేరుగా ఉంటుంది, క్యాన్సర్ వల్ల వచ్చే ఫెటీగ్ వేరుగా ఉంటుంది, ఆర్ సిమ్టమ్ కింద అంటే ఏమీ లేకుండా ఫెటీగ్ ముందే వచ్చినా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫెటీగ్ మీకు ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే మీకు ఫెటీగ్ రావడాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఇలా అలసిపోతున్నాము, అబ్నార్మల్గా అలసిపోతున్నాము, 3 వారాలు అయింది అయినా సరే డిఫరెన్స్ ఏం లేదు, నా హిమోగ్లోబిన్ చెక్ చేయించుకున్నాను, ఎనీమియా లేదు, ఒకవేళ ఎనీమియా ఉంటే ఎందుకు ఎనీమియా వచ్చింది, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయించుకున్నాక కూడా ఇంకా ఫెటీగ్ అలా పర్సిస్టెంట్ ఉంటే ఒకటి క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవడానికి ఆ సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేయకుండా కన్సర్న్ స్పెషలిస్ట్ని కలిసి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. 2, మీకు ఆల్రెడీ క్యాన్సర్ కన్ఫర్మ్ అయింది, ఫెటీగ్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు ఫెటీగ్ని అంటే అదేదో నొప్పి అలా కాదు, అదొక సిమ్టమ్ని, దానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీకు ఫెటీగ్ ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేసి మీ లైఫ్ స్టైల్స్ అనేవి మాడిఫై చేసుకోవడం. అంటే మీదైనా ఇంపార్టెంట్ పని చేయడం అంటే అది పొద్దున్న పుట్టలు పెట్టుకోవడం, ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి కొంచెం ఎక్కువ పనులు పెట్టుకోవాలంటే సాయంత్రం అయ్యేసరికి అలసిపోతారు. సో మెయిన్ పనులు సాయంత్రం పెట్టుకోకుండా రిలాక్స్ అవ్వడం. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎంతవరకు చేయగలిగారు అనేది అసెస్ చేసుకొని అంతే పని చేయండి. ఒక్కరోజు ముందులాగా మల్టీ టాస్కింగ్ చేసేయడం, ఆ పని చేసేయడం ఈ పని చేసేయడం తగ్గించుకొని ఏది ప్రయారిటీ, ఏది చేయాలి అనేది మాత్రమే చేసుకోవాలి. అండ్ మీకు మిగతా డే టు డే హెల్ప్కి మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని సపోర్ట్ అడిగి రెడీగా పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ముందే ఆర్గనైజ్ చేసుకోవడం చిన్న పనులు. అంటే మీరు ఎప్పుడో ఏదో ఫంక్షన్కి ప్లాన్ చేసుకుంటున్నారు, ముందే చిన్నగా ఒకే రోజు లాస్ట్లో చేసుకొని ఇదివరకు ఏంటంటే సింగిల్ డే బ్యాటింగ్ లాగా కొట్టేయగలుగుతారు, ఇలాంటి టైంలో కొట్టలేరు. సో చిన్న వర్క్స్ కింద డివైడ్ చేసుకొని ముందు చేసుకోవడం. ఆర్ సింపుల్గా పడుకుంటున్నారు, వాటర్ బాటిల్ మీ బెడ్ పక్కన పెట్టుకొని పడుకోవడం, సో దట్ మీకు అది ఇమ్మీడియట్గా అవైలబుల్ ఉంటే తాగడానికి వీలుగా ఉండడం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరేమనుకుంటారు, ఇలాగా నా అలసిపోతున్నాను కాబట్టి ఏమీ బాడీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయకుండా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే చాలా పెద్ద తప్పు. జనరల్గా ఫెటీగ్ ఉన్న వాళ్ళు సింపుల్ ఎక్సర్సైజెస్, మజిల్ ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్, యోగా ఆర్ మైండ్ బాడీ కనెక్షన్ ఎక్సర్సైజెస్ కానీ చేస్తున్నట్టయితే ఫెటీగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు లాంగ్ టర్మ్లో ఇంకొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. మెడిటేషన్ చేయడం, సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఇవన్నీ మీకు ఫెటీగ్ మీద బాగా యూజ్ అవుతాయి. అండ్ మెడికేషన్స్ ఏమన్నా వాడాలి అంటే కన్సర్న్ స్పెషలిస్ట్ చూసి దాన్ని బట్టి వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు టైంతో పాటు రికవర్ అవుతారు, కొన్నిసార్లు క్యాన్సర్ ట్రీట్మెంట్తోనే ఫెటీగ్ అనేది రికవరీ కూడా వస్తూ ఉంటుంది. బట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిద్ర సరిగ్గా పోవడం అంటే ఇప్పుడు అలసిపోయాను కదా అని చెప్పి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి బెడ్ మీదే ఉండి పడుకుంటూ ఉన్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా సరిగ్గా నిద్ర పట్టదు. మీరు బెడ్ మీద జస్ట్ లై అవుతున్నారు అంతే, నిద్రపోవట్లేదు. సో క్వాలిటీ ఆఫ్ నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. సో జనరల్గా మార్నింగ్ టైమ్స్ కానీ ఆర్ షార్ట్ బ్రేక్స్ కానీ చాలా షార్ట్గా పెట్టుకోవాలి, ఒక అరగంట అలా పెట్టుకొని, అంతేగాని 2-3 అవర్స్ రెస్ట్ తీసుకోవడం అలా అవుతే మీకు క్వాలిటీ ఆఫ్ నిద్ర నైట్ ఆ 8 అవర్స్ అనే నిద్ర సరిగ్గా నిద్రపోలేరు, దానివల్ల కూడా మీకు ఫెటీగ్ చూపిస్తుంది. సో బ్రేక్స్ తీసుకున్న ఒక షార్ట్ న్యాప్ తీసుకోవడం, మార్నింగ్ టైంలో యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడం, నైట్ ప్రాపర్గా క్వాలిటీ స్లీప్ అంటే 8 అవర్స్ పడుకోగలిగే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఇంక్లూడింగ్ గుడ్ డైట్లో మంచి మార్పులు చేసుకొని బాగా హెల్తీగా తినడం అండ్ మంచిగా వాటర్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఫెటీగ్ని హెల్ప్ చేస్తాయి. అండ్ డెఫినెట్లీ ఫెటీగ్ అనే దాన్ని మీరు చిన్నదాని కింద తీసి పడేయకుండా మీ డాక్టర్తో డిస్కస్ చేస్తే దానికి ఇంకేమేమి ఆప్షన్స్ ఉంటాయని కంపల్సరీ డిస్కస్ చేస్తారు. సో మెయిన్గా ఈ వీడియోతో వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అది నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫెటీగ్ అలసిపోయేదాన్ని యంగ్ పీపుల్ 30 years 35 years ఇప్పుడు కోలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్గా అవుతుంది, స్టమక్ క్యాన్సర్ కూడా, వీళ్ళు పనిలో పడి నెగ్లెక్ట్ చేస్తారు, సంవత్సరం నెగ్లెక్ట్ చేస్తారు, 2 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయకండి. పర్సిస్టెంట్గా ఉంది, రెస్ట్ తీసుకుంటున్నా రికవర్ అవ్వట్లేదంటే మాత్రం కంపల్సరీ చెకప్ చేయించుకోండి. ఇంకా మీరేమన్నా మీ స్టోరీ షేర్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.